అందరికీ నమస్కారం. పద్య సౌరభం ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారి బందారం కథలు 20వ భాగం జాయిజాదు విందాం. జానమ్మ గోదలొస్తున్నాయి, జరుగుండ్రి జరుగుండ్రి. ఏ పిలగా చెప్తినొస్తలేదా? గంగా ఓడుస్తుంది, జరుగు. ఓయ్, నీకు ఏరే చెప్పన్నా? జరుగుమంటే మనసున పడతలేదా? కైలుకోడే మీదికే వస్తుంది, పొడిస్తే పేగులు వెళ్తాయి. అసంతవో. భుజం మీద అడ్డంగా పెట్టుకున్న కట్టెను తీసి అటూ ఇటూ ఊపుకుంటూ వారిస్తూ ముందుకు నడుస్తున్నాడు చింతల బాలయ్య. గోదలు పోయినాక ఆట. మొన్ననే పొట్టియాది గాని ఒడిసింది. గంగావుని చూస్తేనే భయమైతుంది. ఆట గీట తర్వాత. గోటీలన్నీ జేబులో పోసుకొని పరిగెత్తాడు రాజేష్. జానమ్మ పెద్ద జీతం షేరదారు చింతల బాలయ్య. ఆమెకు నమ్మిన బంటు. చిన్నపటేలున్నప్పటి నుంచే 20 ఏండ్ల నుంచి అన్ని పనులు చూసుకుంటాడు. నెత్తికి రుమాలు, నడుముకు గోచి, ముతకబట్టతో కుట్టిన బనీను, రెట్టకు రావెండి కడెం, కాళ్లకు తోలు చెప్పులు. సాదాగా కనబడినా కొంచెం దర్పం కూడా ముఖం మీద తారాడుతుంది. చూపు చురుగ్గా ఉంటుంది, మాట కరుగ్గా ఉంటుంది. మనిషికి పనికి వంకలేదు. బిరబిర నడుస్తూ పిల్లల్ని ఆడవాళ్లను మందలిస్తున్నాడు. బాలయ్య ముందు నడుస్తుంటే కొంచెం దూరం నుంచి చంటిదూడను భుజం మీద ఎత్తుకుని వస్తున్నాడు మరో జీతగాడు. ఆ వెనుక అటూ ఇటూ బెదురుచూపులు చూస్తూ దబాదబా అడుగులేస్తుంది గంగావు. జానమ్మ ఆవునన్న దర్పమో, పెద్దమందకు పెబ్బెనన్న ధీమానో ఆవు నడకలో అగుపడుతున్నది. కొమ్ములు గుండ్రంగా ఒడిదిరిగి పదునుదేరి ఉండడం వల్ల చూసేవాళ్లకు భయం కలుగుతుంది. జానమ్మ భూములు, జానమ్మ బాయిలు, జానమ్మ యవసం పొలం, 30 మంది జీతగాళ్ళు, 40 నాగన్లు, 100 గోజలు. ఊర్లే జానమ్మ కదర్ వేరు. గంగావు వెనుక మరి 5 ఆవులు, 5-6 లేగదూడలు అంబా అని అరుస్తూ నడుస్తున్నాయి. ఒక లేగ అడ్డం తిరిగి సయ్యాటలాడుతున్నది. అటు వెనుక 10 కోడెలు, 30 ముదురుటెడ్లు, మరికొద్ది దూరం నుంచి 10 బర్లు, 10 దున్నపోతులు. ఎనపకులం ఒకదానికొకటి రాసుకుంటూ తోసుకుంటూ వస్తున్నాయి. పశువుల గుంపుకు అటుపక్క ఒకరు, ఇటుపక్క ఒకరు, వెనుక 4 అదమాయిస్తూ నడుస్తున్నారు. గిట్టల చప్పుడు లయబద్ధంగా వినబడుతుంటే దుమ్ము ఆకాశంలోకి లేస్తున్నది. గోదలు పోయేదాకా తోవ విడిచి ఎక్కడి వాళ్ళక్కడ ఆగి చూస్తున్నారు. గోదలు వెళ్ళిపోగానే కళ్ళ ముందట దుమ్ము చేత్తో తోలుకుంటూ పిల్లలు మళ్ళా ఆట మొదలుపెట్టారు. జానమ్మ దొడ్డి చేరుకునేదాకా బాలయ్య తోవలో మందలిస్తూనే ఉన్నాడు. పొరపాటున ఏది ఎవరిని పొడిచినా తనకే వస్తుంది కనుక జాగ్రత్త తీసుకుంటాడు. పశువుల్ని దొడ్లో తోలి పనగడబెట్టి పాలిచ్చే ఆవుల్ని బర్లను వేరే గట్టేసి జీతగాళ్ళు వెళ్ళిపోయారు. పనులన్నీ సరిచూసుకొని బాలయ్య పెద్ద దర్వాజలకు రాగానే జానమ్మ మందలించింది. బాయి దగ్గర, దొడ్డి దగ్గర పనుల గురించి వరుసగా వాకబు చేసింది. దర్వాజలో నిలబడే అన్ని వైపులా చూసుకున్నది. బాలయ్య మీద నిండైన నమ్మకం. అయినా ఆమె నిగురాని ఆమెది. పటేలమ్మతో మాట్లాడుతూనే లేగలను చదురుతున్నాడు బాలయ్య. తెల్లవారి పనులు కూడా పురమాయించిందామె. సాదా నేత చీర, సాదా రవికెలో అయినా పెద్దపై మనిషి కావటం వల్ల భారీతనం ఉట్టుపడుతుంది. దిడ్డి దర్వాజలోంచి ఇంటెనకకు నడిచాడు బాలయ్య. పెద్ద వాకిలి, ఇంటి ముందటి వాకిలి కంటే పెద్ద వాకిలి. 3 దిక్కులా చెట్లు, దాసన్న పూలు ఎర్రగా పూసి గుత్తులు గుప్పుమంటున్నాయి. దాటి ఎడమ పక్కకు నడిచాడు. చేదబాయి. గంగాలంలో, గుండీల్లో, గోలెంలో నీళ్లు నింపాడు. నిమ్మలంగా కాళ్ళు చేతులు కడుక్కున్నాడు. చెప్పిపోదామని మల్లెసాల్లోకి వచ్చాడు బాలయ్య. జానకమ్మ కూర్చునే చేతుల కుర్చీ బోసీగా ఖాళీగా ఉన్నది. పక్కన చిన్న పటేలు ఆరాం కుర్చీ. పటేల్ చనిపోయినప్పటి నుంచి ఎప్పుడూ ఆ కుర్చీ ఖాళీగా చిన్నబోయి ఉంటుంది. అట్లా చూస్తూ చూస్తూ వెళ్తే బనుకుల్లో కనిపించిందామె. అక్కడో చేతుల కుర్చీలో కూర్చుని ఉన్నది. అటొగరు ఇటొగరు పనివాళ్ళు నక్కి ఉన్నారు. అమ్మా, నేను పోతున్నా. అటు గన్నేరు చెట్కాడ కళ్ళు బింకి ఉంది, తీసుకో. అమ్మా, తమరు? నేను తీసుకున్నా, నువ్వు గాని. బాలయ్య దూరంగా జరిగి గ్లాస్లోకి కళ్ళు వంచి ఇవ్వబోయాడు. తీసుకున్నా అన్నగదా. కొంచెం గట్టిగా అనగానే గన్నేరు చెట్టు చాటుకు వెళ్ళి గుటగుటా తాగాడు. మరో గ్లాస్ దాగి రాయి మీద కూర్చున్నాడు. బాలయ్య, ఎట్లా చేద్దామంటావు? ఏమీ అర్థం కాలేదు అతనికి. ఏందమ్మా? పోంగ పోంగ 2 ఆడపిల్లల పెళ్ళిళ్ళున్నాయి. కొంచెం అటూ ఇటుగా కుదిరేటట్టున్నాయి. జాగ అమ్మకుంటే నడిచేటట్టు లేదు. అవసరం మందం అమ్ముదామమ్మా. అమ్ముదామని మనం అనుకోంగనే సూత నడిచేటట్టు లేదు. 3 అల్లుళ్ళు ఒకటైనరు.
జాగా అమ్మనీయమంటుండ్రు. అదేంది మన జాగా? అది నిజమే, జాగ మనదే. వాళ్ళ పెళ్ళిళ్ళప్పుడు కట్నం తక్కువైందట. మగపిల్లలు లేరు గనక జాగా మనిషింత వస్తుందని వాళ్ళ లెక్క. ఇప్పుడు కొత్త అల్లుళ్ళేమో జాగ వద్దు అమ్మి పైసలు ఇయ్యమంటుండ్రు, పాతోళ్ళేమో అమ్మనియ్యమంటుండ్రు. ఎట్లా సముదాయించన్నోది వస్తలేదు. జానమ్మ ముఖంలో విచారం చూడక చాలా రోజులయ్యింది. ఎంత కష్ట సమయమైనా నిండుగా ఉండే మనిషి, ధీమాగా ఉండే మనిషి, ఏ చీకట్లనైనా ధైర్యంగా నడిచే మనిషి, ఇగురంతో దిద్దే మనిషి విచారం చూడలేకపోయాడు బాలయ్య. చిన్నపటేల్ జమానాల ఎట్లా నడిచిందో జానమ్మ జమానా కూడా అంత జోరుదారు నడిచింది. ఎక్కడా వెనుకకు ఓలే. మొగళ్ళతోనైనా సై అంటే సై. పాలొల్లు తక్కువ సతాయించిండ్రా? పాలొల్లను మించి నడిపించింది సంసారం. యవ్వారంలా 4 ఊళ్ళకు పేరెళ్ళింది జానమ్మ. జానమ్మ దిక్కు చూశాడు. నెత్తికి చేతులు పెట్టుకుని ఆలోచిస్తున్నది. జానమ్మకు రందా? ఆ తల్లికి ఇబ్బందా? ఎసొంటోళ్ళకైనా దేవుడు ఇసొంటి రాతెందుకు రాస్తాడో? ఇన్ని కష్టాలు గెలిచినామెకు ఈ షిక్కో లెక్కనా అనుకున్నాడు. బాలయ్య, అందరు అనుకుంటారు గాని జాయిజాదు చూసి రాలే చిన్నపటేల్ జీవితంలకు. కాందాన్ చూసి వచ్చినా. అయినా నాకేం కాందాన్? బాపు మాటది. మా బాపు చూసింది కాందాన్. చిన్నదాన్ని నాకేం తెలుసు? మొదటి పెండ్లా రెండో పెండ్లా? దానికి దీనికి ఏం పరాకు తెలిసే వయసే కాదు. బాపు మీద నమ్మకం. అన్ని చూసి ఆయన ఇస్తాడని నమ్మకం. 200 ఎకరాలా 300? నాకా సోయే లేని వయస్సు. లెక్కలేసే తెలివున్న కాలం కూడా కాదు. ఈ సంసారంలోకి వచ్చేసరికి అంత చీకటి, చిమ్మం చీకటి. పెద్ద భార్య పోయిన దుఃఖంలా పటేలు. లంకంత ఇల్లు, ఒక్క ఇస్రే ఒక్క తీరుగలేదు. పాలెల్లొల్లి పాలొల్లది. గట్లు జరుపుడు, కాట్లు జరుపుడు, జీతగాళ్ళకు నేర్పుడు. వస్తి చూస్తి. మెల్లమెల్లగా చిన్నపటేలును దారికి తెస్తి. వ్యవసం దారికి తెస్తి. పాలొల్లను తొవ్వకు తెస్తి. పాలేర్లను తొవ్వకు తెస్తి. పెద్ద భార్య బిడ్డ పెళ్లి చేస్తి. నాకన్నా మగపిల్లలు కావద్దా? వారసుడు కావాలంటే వరుసగా ఆడపిల్లలు. 5గురు ఆడపిల్లలేనాయే. పెంచి పెద్ద చేసుడు, పెళ్లి చేసుడు చిన్న పనా? చిన్న కథనా? 2 పెళ్లిళ్ళు చేసేసరికి చిన్న పటేలు వాయే. పటేలుకి ఎన్ని చేసినా, ఎన్ని దిక్కులో తీసుకపోతే? నాకు దిక్కు లేకుండా చేసి ఆయన వాయే. ఆయన మా నాన్న, ఆయన వాయే. భర్తను గుర్తు చేసుకునేసరికి జానకమ్మకు కళ్ళల్లో నీళ్లు దుంకినాయి. మాట సాగలేదు. కొంగు అడ్డం పెట్టుకుంది. ఇతరుల ముందు కండ్ల నీళ్లు పెట్టుకునే కాందాన్ గాదాయే. చెప్పుకోవద్దు, ఏడువద్దు, తుడువద్దు. పాలళ్ళ ముందట నల్లముఖం కావద్దు. కింది కులాల లెక్క బజార్కి ఎక్కొద్దు. అయినా బుద్ధులు ఎటుపోతాయి? పెద్ద కులం అనంగానే పెద్ద బుద్ధులుంటాయా? బాలయ్య, నీకు తెలుసు గదా, చూసినవు గదా, యాదికున్నదా? పటేలు పోయి నేను దుఃఖంలుంటి. పాలళ్ళు ఊకున్నరా? ఉదారంగున్నరా? చిన్న పటేలు సావుకు ఊరంతా వచ్చారు. పక్క ఊర్ల నుంచి వచ్చారు. శవం తలాపున దీపం వెలుగుతూనే ఉంది. కొంచెం పక్కన కట్టెలు మండుతున్నాయి. కుండలో అన్నం ఉడుకుతుంది. డప్పులొచ్చాయి. పాడె తయారవుతుంది. అప్పుడు మొదలు పెట్టారు అసలు సమస్య. 5గురు పెద్దామెతో 6గురు. 6గురు ఆడవాళ్ళేనాయే. కొడుకులు లేరు గదా, నిప్పు ఎవరు పెట్టాలి? బిడ్డలు పెట్టొద్దు. ఊరి పెద్దలు పాలివాళ్ళు మాట్లాడుకున్నారు. నిర్ణయానికి వచ్చారు. చిన్నపటేల్ అన్న పెద్ద కొడుకు మాధవరెడ్డి కుండ పట్టాలి, నిప్పు పెట్టాలి. ప్రతిఫలం సంగతి తర్వాత మాట్లాడుకోవచ్చునని నిర్ణయమైంది. వెళ్ళి జానమ్మకు వివరించారు. దుఃఖంలో జానమ్మ ఏమీ అనలేదు. డప్పులు మోగాయి. పాడెలేసింది. కాడు చుట్టూ కావలసిన వాళ్ళు తిరిగారు. జానమ్మ తిరిగింది. కూతుళ్ళు తిరిగారు. అన్న కొడుకు నిప్పు పెట్టాడు. రోజులు గడుస్తాయి గదా, దినాలు అయిపోయినాయి. అసలు పంచాయతీ అప్పుడు మొదలైంది. నిప్పు పట్టినందుకు సగపాలు భూమి ఇవ్వాలని వాళ్ళు, ఇవ్వనని జానమ్మ ఆమె బంధువులు. ముదిరి తెగని పంచాయతీ ముందు పడింది. అప్పుడు బాలయ్యని విచారించింది. అప్పటినుంచే జీతగాడైనా షేరదారైనా బాలయ్య పట్ల జానమ్మకు గురిగుదిరింది. గుర్తున్నదా బాలయ్య? నువ్వు చెప్పినాకనే పెద్ద మనుషులకు ఫిర్యాదైనా. చిన్నపటేలు 200 ఎకరాలకు పట్టేదారు. నిప్పు పెట్టినందుకు సగపాలంటే 100 ఎకరాలకు పెట్టిండ్రు ఎసరు. ఎంత సతాయించిండ్రు, ఎంత ఏడిపించిండ్రు. ఇటు చూస్తే ఇజ్జత్ గల్ల కాందాన్, అటు చూస్తే అగాధం ఆశ. జాయిజాద్ కాడికొస్తే కాందాన్ లేదు, గీందాన్ లేదు. ఆడిదాని మీద ఆడితరిమి అల్కగా సంపాదించాలి. వాళ్ళది తక్కువ జాయిజాదా, తక్కువ పాలా? వచ్చింది భోగమోళ్ళకు పెట్టిరి, తాగిరి, తినిరి, ఆడిరి, అనుభవించిరి. ఇగురంతో నేను కాపాడితే ఓర్వకపోయిరి. ఏదో పెద్ద మనుషులు మంచోళ్ళు అవుట్లా. తమ్ముడు బాలసిద్ధయ్య గట్టిగా నిలబడుట్లా. 10 ఎకరాలతోటి ఒడిసిపోయింది. పాలొల్లంటే పాలొల్లు. అక్కర్లా ఆదుకోవాలి గాని ఆడిదాన్నని ఆడుకుండ్రి.
గొంతు జీరబోయింది. మెల్లగా సరాయించుకున్నది. ఇప్పుడు మళ్ళా తిప్పలొచ్చే. పాలెళ్లతోని ఏగుడు వేరు, అల్లుళ్ళతోని వేగుడు వేరు. అట్లా కొట్లాడరాదు, ఇట్లా బుదిగరియరాదు. నిన్నట్నుంచి మనసున పడతలేదు, నిద్ర పడతలేదు. అమ్మా, ఏమనుకోనంటే ఓ మాట అంట. అప్పుడైనా ఇప్పుడైనా గదే మాట. ఊర్లే ఎవరికైనా అక్కడికొచ్చే మనిషి బాలిరెడ్డే. ఆ పటేల్తోని ఇసారిస్తే మంచిగుంటది, తొవ్వ దొరుకుతుంది. మళ్ళా తమ్ముడి మీదనే ఎరగబడదామా? కాంతి. కొద్దిసేపటి తర్వాత బాలయ్య లేచాడు. కట్టె ఆడిస్తూ చీకట్లో నడిచాడు. చాలా రోజుల తర్వాత బాలమ్మ దేవతకు పండుగ చేయడానికి నిశ్చయించింది జానమ్మ. మరుసటి రోజే పుట్టింటి నుంచి తమ్ముణ్ణి రప్పించింది. పెద్ద వ్యవసాయం గనక తనకు తోడుగా బందారంలోనే ఉండిపోవడానికి ఒప్పించింది. తన జాయిజాద్, జాగా, భూమి పంపకాల సమయంలో తన భాగంలోంచి తమ్ముడికి 10 ఎకరాల భూమి ఇస్తానని మాట ఇచ్చింది. బాలమ్మ పండుగకు బంధువులకు వర్తమానం పంపింది. కూతుర్లను, అల్లుండ్లను దోల్కరావడానికి ఏర్పాట్లు చేసింది. మొదటి సంబంధం పెద్ద కూతురు దగ్గరికి సవారి కచ్చరం దోలించింది. అట్లా 3 ఊర్లకు కచ్చరం పంపించి 3 కూతుర్లను రప్పించింది. ముందు రోజు సాయంత్రానికే అల్లుండ్లు చేరుకున్నారు. తాగినంత కళ్ళు తెప్పించింది. 3 రోజుల వేడుక. ముందు రోజే అల్లుండ్లు ఖుషి అయిండ్రు. రెండో రోజు బాలమ్మ పండుగ. మబ్బులు చీకటి తెరలు విడవకముందే హడావుడి మొదలైంది. కుమ్మరతను పసుపుబొట్లతో బాలమ్మ గూడు బోధించాడు. కూతుళ్ళు వరుసగా సాకబోశారు. ఇంటి చాకలి, కుటుంబం, బంధువులు తవ్వుతుంటే గొర్రెపొట్టేలు జడితిచ్చింది. కత్తిగాటితో తెగిన మెడ నుంచి చిందిన రక్తాన్ని వాకిట్లో గోతిలో పట్టారు. తలా కాళ్ళు వేసి కుందెన బోర్లించారు. గంటల్లో మాంసం ముక్కలు కోసి పెట్టారు చాకలి పెద్ద చిన్న కలిసి. జరుగుతున్న వైభవానికి బాలమ్మ దేవత సంతోషపడింది. మధ్యాహ్నం పూరీలు, మాంసం, కళ్ళు. అది బాలమ్మకు జరుగుతున్న వేడుక, అల్లుండ్లకు జరుగుతున్న వేడుక తెలియనంత జోరుగా సాగుతున్నది. పనివాళ్ళు, జీతగాళ్ళు, కళ్ళు, గుడాలు మాంసంతో ముచ్చటాడుతున్నారు. తమ్ముడొక మూలన, బాలయ్య ఒక మూలన అవసరాలు చూస్తున్నారు. మాటల మధ్య మాటలు కలుపుతూ ఇంటి అల్లుండ్లకు కళ్ళు వంచి ఇస్తున్నారు. నులక మంచాలు, నవారు మంచాలు, పెద్దపీట చిన్న చప్పుడు చేస్తున్నాయి. ఎదురు కుర్చీలో కూర్చున్న జానమ్మ వాళ్ళ చర్చలకు అడ్డు వచ్చింది. అల్లుండ్లు, బిడ్డలు అందరు వినుండ్రి. ఇంత పెద్ద ఇంటికి వడ్డా, జాయిజాది మీదకి వచ్చినా నేను మురువలే. ఏనాడు నా పని మరవలే. పాలెళ్ళు ఎంటవడ్డా, పటేలు మంచాన వడ్డా వెనుకకు ఓలే. ఇల్లు నిలబెట్టాలి, సంసారం నిలబెట్టాలి, జాయిజాదు ఖాందాన్ నిలబెట్టాలి. వాటి కోసమే దన్లాడిన. ఇంత సిరివున్నా నచ్చిన నగ వెట్టలే, మెచ్చిన చీర గట్టలే. తాగొచ్చు, తినొచ్చు, ఏరే దిక్కు చూడలే. మీరే నా సంతోషం అనుకున్నా, మీ సుఖమే నా సుఖం అనుకున్నా. అల్లుండ్లంటే ఎవలు? నా దేవుణ్లనుకున్నా. బిడ్డలు నా కడుపులో ఉట్టొచ్చు గాని అల్లుండ్లే కొడుకులనుకున్నా. పానమైనా పాయిరమైనా అల్లుండ్లే, బిడ్డలే. మీరే నా బలగం, మీరే నా బలం. కూడబెట్టినా కాపాడినా ఆస్తి నేనేం చేసుకుంటా? మీకే కదా పంచుతా. ఇయ్యాల కాకపోతే రేపు పాడమీద పెట్టుకొని పోతనా? ఆయంత 2 బిడ్డల పెళ్లిళ్ళు గానియండ్రి. మీరే దగ్గరుండి చెయ్యిండ్రి. చేతులు ఎత్తి మొక్కుతున్నా, దండం పెడతా. 2 పెళ్లిళ్లకు పైసలు కావాలి. అమ్మొద్దంటుండ్రు కదా. జాగమ్మ మకురం పట్టింది ఆమె తందుకు. జాగమ్మ తలా 10,000, నలుగురు 4-10,000 చదురుండ్రి. గంతే, జాగా అమ్మనే అమ్మ. బరువు దించిండ్రని మీకే మొక్కుతా. గంభీరంగా మాట్లాడి ఆపేసింది జానమ్మ. వాతావరణం ఒక్కసారిగా గంభీరంగా మారిపోయింది. ఎక్కడి వాళ్ళక్కడ మౌనంగా ఉండిపోయారు. ఎవరి నోటా మాట రాలేదు. ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. బిడ్డలు భర్తల వైపు తీక్షణంగా చూస్తున్నారు. తోచిన పద్ధతిలో కనుసైగలు చేస్తున్నారు. జానమ్మ పెద్దల్లుడు నోరు తెరిచాడు. మాట మత్తుగా ఉంది. అత్తల్లా, ఏ అల్లుడు 10,000 మొయ్యడు. మోస్తా అన్నా నీ బిడ్డలు ఊకోరు. మేమెవలము అడ్డం రాం. మేం కొడుకులమైనా జాగమ్మి చేయాల్సిందే కదా పెళ్లిళ్ళు. బాగా జాప్తా అమ్ము, బ్రహ్మాండంగా చెయ్యి. మాకిచ్చేటి నీ బిడ్డలకిచ్చేటి బ్రహ్మాండంగా పెట్టు. ఈ బిడ్డల లెక్క 2 బిడ్డల్ని కనలేదా? ఆడబిడ్డల్ని ఇంటి మీద ఉంచుకుంటారా? నీ అల్లుళ్ళు దశమగ్రహాలు కాదు, నువ్వన్నట్టు దేవుణ్లే. ఎవరు అడ్డురారు. పెళ్లిళ్ళు చెయ్యత్తల్లా. టీచరల్లుడి మాటలకు మిగతా 2 తలలూపక తప్పలేదు. 2 చేతులు జోడించి లేచింది జానమ్మ. కనుసైగలతోనే భోజనాలు సిద్ధం చేశారు పనివాళ్ళు. బాలమ్మ మురిసింది, బంధువులు మురిశారు, ఇల్లు మురిసింది. కొద్ది రోజుల తర్వాత నెల తేడాతో 2 పెళ్లిళ్ళు వైభవంగా జరిగాయి. కొత్త అలంకారాలు, కొత్త సందళ్ళు, కొత్త అల్లుండ్లతో ఆ ఇల్లు శోభించింది. 4 అల్లుండ్లకు తోడు 2, 6 అల్లుండ్లు.
దసరా తర్వాత దీపావళి. కొత్త పాత ముచ్చట్లు హుషారు చూస్తుండగానే 3 ఏండ్లు గడిచిపోయాయి. ముచ్చట్లు పాతబడిపోయాయి. ఇప్పుడు 6 అల్లుళ్ళు ఒక్కటయ్యారు. 6 ఒకటే మాట. ఎవరి జాగా వాళ్లకు పాలు ప్రకారం పంచియ్యాల్సిందే. అందరికీ సమానంగా పంచిస్తానన్నది జానమ్మ. తనకు తన తమ్మునికి చెరొక పాలు. 8 పాళ్ళు చేసి పంచుతానంటే ఒప్పుకోలేదు అల్లుళ్ళు. మొదటి సంబంధం అల్లుడికి సగం పాలు రావాలని అతడు. పెళ్లి చేసేటప్పుడు కట్నం కిందికి జాగ ఇస్తానని ఒప్పించారు గనక అది అదనంగా కలిపి పంచాలని 3వ అల్లుడు. పెళ్లి సమయానికే జాగ అమ్మారు గనక ఆ భాగం తీసేసి చిన్నల్లుండ్లకు పంచాలని పెద్దల్లుండ్లు. ఎవరికి దోచినట్టు వాళ్ళు మాట్లాడుతూ తమకు అనుకూలంగా పంచాయతీ సాగదీశారు. పంపకాలు సాగలేదు. జానమ్మ అల్లుండ్ల పంచాయతీ క్రమక్రమంగా ఊరూరా పేరెళ్ళింది. ఎవరి న్యాయం వారు బందారం ఊళ్ళో తలా ఓ పాట మొదలుపెట్టారు. జానమ్మ ముఖంలో మళ్ళా విచారం గూడుగట్టుకున్నది. మునుపటంత హూందాగా అడుగులు వేయలేకపోతున్నది జానమ్మ. చెప్పులు కాళ్లకు భారంగా తోస్తున్నాయి. జానమ్మ తలమీద ఎప్పటిలా గొడుగు పట్టలేకపోతున్నాడు బాలయ్య. ఆమె వెనుక నడుస్తూ గొడుగు పడితే బాలయ్య చేతులకు గొడుగు బరువుగా తోస్తున్నది. ఎండకు మరింత ఆయాసం, చెమట. అయినా అరుగుమెట్లెక్కుతున్నది. ఎప్పుడు విచారం ఎదురైనా ఆమె ఆ మెట్లే ఎక్కింది. తమ్మీ, ఉన్నావయ్యా? మాటల్లో ఆయాసం తెలుస్తున్నది. ఎదురొచ్చి పట్టుకొని చేతుల కుర్చీలో కూర్చోబెట్టాడు బాలరెడ్డి. అక్కల్లా, రమ్మంటే నేను రానా? అవస్థ పడుకుంటే ఇంత దూరం ఎందుకొచ్చుడు? జీవి పొయ్యేదాకా తప్పుతుందా? ఎట్ల చేద్దాం అల్లుండ్ల పంచాయతీ? వివరంగా చెప్పింది జానమ్మ. నడుమ నడుమ బాలయ్య చేర్పు. ఎవరనేది ఏమున్నదక్కల్లా? నీ మాటే సై. నువ్వు నిర్ణయించి పంపకాలు చెయ్యి. జానమ్మ జంకలేదు. పెద్ద మనుషులు వంకబెట్టలేదు. పంచాయతీ తీర్పు చెప్పింది. జాగ యజమానురాలు ఆమె. ఆమె మాటే జెల్లు. గొంతెమ్మ కోర్కెలు జెల్లలేదు. అల్లుళ్ళందరూ సమానమే. పంపకాలు సమానమే. ముసల్తనంలో ఆమెకు ఆధారం ఉండాలి. బిడ్డలు, అల్లుళ్ళు, చుట్టాలు, వచ్చేటోళ్ళు, పోయేటోళ్ళు. ఆమె పాలు ఆమెదే. జాగలు వంచింది. ఇస్రెలు వంచింది. పశువులు వంచింది. గంగావు ఎవరికి? ఆవు జానమ్మను చూసింది. జానమ్మ ఆవును చూసింది. బాలయ్యను చూసింది. ఇద్దరినీ బాలయ్యే చూశాడు. ఆవు బాలయ్య జానమ్మతోనే. జానమ్మ ఏదనుకున్నదో అదే చేస్తుంది. సాధించాలనుకున్నది సాధిస్తుంది. పశువులైనా, పాలొల్లైనా, అల్లుళ్ళైనా జానమ్మ నడిపించుకున్నది. జానమ్మది జాగలెక్క కాదు, పరువు లెక్క. ఇది డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారి జాయిజాదు కథ. సమస్యలు ఎదురైనప్పుడు భయపడకుండా ఒంటరి స్త్రీ ఆ సమస్యల్ని పరిష్కరించుకోవడంలో ఎలాంటి నేర్పరితనం చూపిందో, మహిళా సాధికారికతకు ఉదాహరణంగా నిలిచిన జానమ్మ జీవితాన్ని జాయిజాదు కథలో చక్కగా ఆవిష్కరించారు ఆచార్య డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారు. వారికి నమస్కరిస్తూ, ఈ కథ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన పద్య సౌరభం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.